నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సీజనల్ పండ్ల రారాజు మామిడికి మార్కెట్లో డిమాండ్. కొనుగోలుదారులకు మంట పుట్టిస్తున్న మామిడి పండ్ల ధరలు. పొలకలూరులో గురువారం నుండి రాష్ట్ర స్థాయి దశమ నాటికల పోటీలు. కొలంకపురి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజులు నిర్వహణ. కళారంగ ప్రముఖుల స్మారక పురస్కారాల ప్రదానం. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను గురువారం నుండి ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 3 రోజుల పాటు అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకారాలు, సామూహిక కుంకుమార్చనలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఆలయ అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ, ఉప్పల వరదరాజులు, మాలిపాటి హరిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ గురువారం నుండి శనివారం వరకు 3 రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. మొదటి రోజు గురువారం ఉదయం సుప్రభాత సేవ, వైశ్య పతాక ఆవిష్కరణ, వాసవి అమ్మవారి మూలమూర్తికి దుర్గాదేవి అలంకారంతో కార్యక్రమాలు ప్రారంభమై 3 రోజుల పాటు జరుగుతాయని, విశేష కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు సామూహిక లలిత సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఆయా కార్యక్రమాలను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూల నరసింహారావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించనున్నారు. ఈ సమావేశంలో నూకల భాస్కర్రావు, మద్దాడి శేషాచలం, ఆకి అచ్యుతరావు, గోపు రామకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, గొడవర్తి సాయిహరిరాం, కొణిజేటి శంకర్రావు, అన్నవరపు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ శనివారం క్రోధీనామ సంవత్సర వైశాఖ దశమి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. దాని సందర్భంగా బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మరి ప్రయాసనికంగా అంటే 3 రోజుల పాటు 16, 17, 18 3 తేదీలు అమ్మవారికి విశేషంగా అలంకారం, అర్చన, అభిషేకం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా వైశ్య కుటుంబాలన్నీ కూడా అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా మరి పసుపు కుంకుమలు సమర్పించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సామూహికంగా అమ్మవారికి విశేష లక్ష మల్లెపూల అర్చన ఉంది. దీనికి ప్రతి ఒక్క మహిళలు, కన్యలు, సువాసినులు అందరూ కూడా ఈ యొక్క లక్ష మల్లెపూల పూజలో నీ స్వహస్తాలతో చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దోషుడు మల్లెపూలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఆ రోజు సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా లభిస్తాయి. అట్లనే మరి 18వ తేదీ అమ్మవారి జన్మదినోత్సవం. ఆ రోజు ఉదయం అమ్మవారికి విశేషంగా అభిషేకం, అర్చన, అలంకారం, అట్లాగే మరి హోమం జరుగుద్ది. మధ్యాహ్నం అందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది. తరువాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విశేషంగా అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని. వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో రేపు 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా దేవస్థానం కమిటీ మెంబర్ అయినటువంటి ఉప్పల వరదరాజులు గారు మరి ప్రజలందరికీ తెలిసే విధంగా వివరంగా చెప్పడం జరిగింది. అట్లానే దేవస్థానం ప్రధాన అర్చకులు కూడా ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వివరంగా చెప్పడం జరిగింది. మరి తెనాలి పట్టణ ప్రజలు, రూరల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లానే దేవస్థానం కమిటీ మెంబర్లు అందరూ కూడా దీనికి ప్రత్యేకంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని చక్కగా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటుగా త్రయాన్నిక దీక్షతో 16, 17, 18
3 రోజులు కూడా త్రయాణిక దీక్షతో శైవాగమోక్త ప్రకారంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాది హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి 16వ తారీఖున ఉదయము 7 గంటలకు అమ్మవారికి వైశ్య పతాకావిష్కరణతో ప్రారంభించుకొని మండపాది కార్యక్రమాలు, అలాగే ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము, అలాగే హోమాది కార్యక్రమాలు, సాయంకాలము అమ్మవారికి విశేషంగా ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతాయి. అలాగే 17వ తారీఖున శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారికి కూడా విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము 5 గంటలకు విశేషమైనటువంటి అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, అలాగే 1,00,000 పుష్పార్చనాగది కార్యక్రమము కూడా అమ్మవారికి జరుగుతున్నది. మరి 18వ తారీఖున చాలా విశేషము, అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తికి విశేషముగా 11 పర్యాయములుగా శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమము, అలాగే విశేష అలంకారము, అలాగే అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, సామూహికంగా ముత్తైదువులందరి చేత కూడా కుంకుమాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరము మహామంగళ పూర్ణాహుతి, అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాద వితరణ అమ్మవారి ప్రసాదంగా నిర్వహించబోతున్నాము. మరి సాయంకాలము అమ్మవారికి విశేషమైనటువంటి రథాంగ హోమములతో రథోత్సవము, దివ్య రథోత్సవము కూడా జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఆలయ అర్చక స్వామి ముదురుపాటి రామకోటేశ్వర. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సిబ్బంది అందరూ యథావిధిగా తమ తమ విధుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమవుతారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో కమిషనర్ శేషన్న బుధవారం మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది ఇప్పుడు పూర్తి స్థాయిలో పురసేవలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రధానంగా పారిశుధ్యంపై పూర్తి స్థాయి దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ కోరారు. సార్వత్రిక ఎన్నికలు మొన్న సోమవారం నాడుతో ముగిశాయి. ఈ యొక్క కార్యక్రమంలో అందరు సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో పాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చాలామంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క క్రమంలో కొన్ని విషయాలు వెనకబడ్డ జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మళ్ళా మున్సిపాలిటీకి రెగ్యులర్ విధులైనటువంటి శానిటేషన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ విషయాలు కావచ్చు, రెవెన్యూ విషయాలు కావచ్చు, ఇంజనీరింగ్ విషయాలు కూడా అన్నీ మళ్ళీ రిస్టోర్ చేసి యథాప్రకారంగా ప్రజలకు అవసరమైన శానిటేషన్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా నార్మలైజ్ చేయడానికి ఈ రోజు నుంచి చర్యలు ప్రారంభించాం. ఈ లోపల నిన్న కావచ్చు, మొన్న కావచ్చు వర్షాలు, గాలి ఎక్కువ రావడం వల్ల కొన్ని చోట్ల వీధుల్లో చెట్లు పడ్డాయి. వాటిని కూడా క్లియర్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల డ్రైన్స్ కూడా బ్లాక్ అయినాయి. ఆ బ్లాక్ అయిన డ్రైన్స్ కావచ్చు, చెట్లు పడినవి కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజు నుంచి క్లియర్ చేసి ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో స్ట్రీట్ లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యథాప్రకారం ప్రారంభించబోతున్నాం అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా పిగ్స్ కానీ, డాగ్స్ కానీ ఉంటే వాటిని కూడా ఇక్కడ నుంచి లిఫ్టింగ్ చేసేటువంటి ఆ కార్యక్రమం యాజ్ పర్ లా రాబోతున్నాయనేసి అందరికీ రిక్వెస్ట్. నాటికల పండుగకు ముహూర్తం సమీపించింది. అటు వేసవి ఎండలు, ఇటు ఎన్నికల నడుమ గడిపిన కళాభిమానులకు 4 రోజుల పాటు వినోదాన్ని పంచే నాటికలను తిలకించే అవకాశం కలిగింది. తెనాలి సమీపంలోని కొలకలూరులో రాష్ట్ర స్థాయి నాటికల పోటీలకు ముహూర్తం సమీపించింది. కొలంకోపురి నాటక కళా పరిషత్ కొలకలూరు, వైకే నాటక కళా పరిషత్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 10వ ఆహ్వాన నాటికల పోటీలు 2024 ఈ నెల 16వ తేదీ నుండి రూరల్ మండల గ్రామం కొలకలూరులో నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఆహ్వాన నాటికల పోటీలను తొలి రోజున సాయంత్రం 6:45 జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారు. కళాంజలి హైదరాబాద్ వారి రైతే రాజు ఉషోదయ కళానికేతన్
కట్రపాడు వారి విముక్తి నాటికలను ప్రదర్శిస్తారు. వైఎస్కేఎన్ స్వామి అధ్యక్షతన జరిగే ప్రారంభ సభలో కరణం సురేష్ జ్ఞాపకార్థం ఏటా ప్రదానం చేస్తున్న సవ్యసాచి అవార్డును ఏలూరుకు చెందిన రంగస్థల నటుడు దర్శకుడు ఎండి కాజావలికి ప్రదానం చేస్తారు. రెండో రోజైన 17న మిత్రా క్రియేషన్స్ నరసరావుపేట సమాజం చే నోట్ దిస్ పాయింట్ నాటిక, అనంతరం శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ వారి మళ్ళీ కలిసి జీవిద్దాం నాటికలను ప్రదర్శిస్తారు. స్వర్గీయ డిఎస్ దీక్షిత్ స్మారక పురస్కారంతో గుంటూరుకు చెందిన రంగస్థల నటుడు దర్శకుడు ఎస్ రవీంద్రారెడ్డిని సత్కరిస్తారు. 18న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్యం కళా నికేతన్, వీరన్నపాలెం వారి రాజుగారి గోచి నాటికలను ప్రదర్శిస్తారు. వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని రాయప్రోలు భగవాన్కు, జిఎల్ఎన్ మూర్తి స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణకు ప్రదానం చేస్తారు. చివరి రోజైన 19న బహుమతి ప్రదానోత్సవంలో గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్య శర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని సత్తెనపల్లికి చెందిన ప్రముఖ నటుడు దర్శకుడు నూతలపాటి సాంబయ్యకు ప్రదానం చేస్తారు. ప్రత్యేక ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్ కొలకులూరు వారి కౌసల్య సుప్రజారామ నాటిక ఉంటుందని కొలంకుపురి నాటక కళా పరిషత్ అధ్యక్షుడు ప్రముఖ రంగస్థల సినీ నటుడు గోపరాజు విజయ్ తెలియజేశారు. తెనాలి మరియు పరిసర గ్రామ కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు ప్రతి ఒక్కరికి కొలంకపురి నాటక కళా పరిషత్ కొలకలూరు పక్షాన కార్యదర్శి గోపరాజు విజయ్ చేస్తున్న ఇదే ఆహ్వానం. రేపటి నుండి అనగా గురువారం నుండి మా గ్రామంలో దశమ అంటే 10వ ఆహ్వాన నాటిక పోటీలు జరుపుతున్నాము. కావున కొలకలూరులో ఉన్న, అలాగే సమీప ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రేక్షకులు అందరూ ఇచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపటి నుంచి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు 4 రోజులు పోటీ నాటికలు 8 ప్రదర్శింపబడతాయి. అలాగే నాటక రంగంలో ఉన్న ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ గ్రామం ఇచ్చేసి వేదిక మీద రసవత్తరమైన ప్రదర్శనలు ప్రదర్శించబోతున్నారు. అలాగే మా కొలంకపురి నాటక కళా పరిషత్తుకి తోడుగా వైకే నాటక కళా పరిషత్ హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఇవి. అలాగే గౌరవ సత్కార గ్రహీతలుగా మొదటి రోజు శ్రీ ముత్తవరపు సురేష్ బాబు గారు ఎడ్లపాడు, రెండో వారు ఈ మధ్యనే నంది అవార్డు గ్రహీత శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు గారు, మూడో వారు మన ఎండి కాజావలి ఏలూరు వారు, రెండవ రోజున గుంటూరు ఎన్ రవీంద్రారెడ్డి గారికి సత్కార కార్యక్రమం ఉంది. వారికి మా గ్రామం దర్శకులైనటువంటి డిఎస్ దీక్షిత్ గారి స్మారకంగా వారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18వ తేదీ వైకే నాగేశ్వరరావు గారి పురస్కారాన్ని శ్రీ రాయప్రోలు భగవాన్ భీమవరం వారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు, నాటక విశ్లేషకులు, మాకు గురుతుల్యులు అయినటువంటి శ్రీ జిఎల్ఎన్ మూర్తి గారు వారి పేరున ఇస్తున్న స్మారక పురస్కారం మా పరిషత్తుకి ఎంతో అండదండలను ఇస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు వెనకాలే ఉండి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడుపుతున్నటువంటి సీనియర్ పాత్రికేయులు, అలాగే కళాసేవకులు, కళారాధకులు, కళాభిమాని అయినటువంటి శ్రీ బిఎల్ నారాయణ గారికి ఆ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతోంది. వారిని సాక్షినారాయణ గారిగా అందరూ పిలుస్తూ ఉంటాము. అలాగే 19వ తేదీ కీర్తిశేషులు గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్య శర్మ గారి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం గ్రహీతగా గుంటూరు జిల్లాలోనే 50 సంవత్సరాల పైన నాటక పరిషత్తు నిర్వహణ జరిపినటువంటి శ్రీ నూతలపాటి సాంబయ్య గారికి ఆ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. అదే రోజుగా మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే, తెలుగు కళా సమితి విశాఖపట్నం, సాయి ఆర్ట్స్ కొలకలూరు ఈ 2 అనుబంధ సంస్థలు, ఈ 2 రచన పోటీలు నిర్వహిస్తున్నాయి. నాటక రచన పోటీలు. తెలుగు కళా సమితి వారు, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారు, అలాగే కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థలు ఈ 2 అనుబంధ సంస్థలు. తెలుగు కళా సమితి వారు గత 13 సంవత్సరాలుగా నాటక రచనల పోటీలు జరుపుతూ వచ్చారు. బహుమతి ప్రదానోత్సవాన్ని తెనాలి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం
ఇలా అనేక ప్రాంతాల్లో జరుపుతూ వచ్చారు వారు. ఈ సంవత్సరం ఒక గ్రామీణ ప్రాంతమైన వేదికగా కొలకలూరు వేదిక మీద బహుమతి ప్రదానోత్సవం చేయబోతున్నారు. దానికి కార్యదర్శి అయినటువంటి వైఎస్కేఎన్ స్వామి గారు వారు కొలంకపురి నాటక కళా పరిషత్ గౌరవాధ్యక్షులు అయి ఉండటం వలన తెలుగు కళా సమితి వారి రచన పోటీల బహుమతి ప్రదానోత్సవం ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా కొలంకపురి నాటక కళా పరిషత్ నిర్వహించిన తెలుగు సాంఘిక నాటక మరియు నాటిక రచనల పోటీల బహుమతి ప్రదానోత్సవం 3 రోజుల పోటీ నాటికల బహుమతి ప్రదానోత్సవం ఈ కార్యక్రమాలన్నీ 19వ తారీఖు ఉంటాయి. 50 మంది ప్రేక్షకులు గమనించి ప్రతిరోజు సాయంత్రం 6:45 ఖచ్చితంగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే సమయానికి ముగిస్తామని మాట ఇస్తూ కొలకలూరులో ఉన్న చిన్న రథశాల సెంటర్ వద్ద ఎన్టీఆర్ గారి బొమ్మ ముందు చిన్న రథశాల సెంటర్ వద్ద ఈ కార్యక్రమాలు 4 రోజులు జరుగుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనవి చేసుకుంటూ సీజనల్ పండ్ల రారాజు ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది మామిడి పండు. వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్ల రుచి చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో మామిడికి ఉన్నంత క్రేజ్ మరే ఇతర పండ్లకు ఉండదన్నది అందరి మాట. ధరలు చూస్తే కొంచెం దడ పుట్టిస్తున్నా కొనకుండా ఉండలేకపోతున్నారు. తెనాలి మామిడి మార్కెట్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. వేసవి కాలంలో మాత్రమే లభించే సీజనల్ పండ్ల రారాజు మామిడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మండిపోతున్న ఎండల తాటికి వేసవి అంటేనే హడలిపోయే ప్రజలు మామిడి పండ్ల రుచిని ఆస్వాదించేందుకు మాత్రం తహతహలాడిపోతూ ఉంటారు. ఏడాదికి ఒకసారి మాత్రమే మార్కెట్లో లభించే మామిడి పండంటే ఇష్టపడిన వారు ఉండరు. అన్ని రకాల పండ్లలోనూ మామిడి పండును ఫలరాజుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఎండాకాలం వచ్చి రాగానే మామిడి పండ్లు కూడా మార్కెట్లో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు మార్కెట్లో ఎక్కడ చూసినా పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. మామిడి పండ్లలో అనేక రకాలు ఉన్నా కూడా ఒక్కో పండుది ఒక్కో రుచి. మామిడిలో రారాజుగా బంగినపిల్లిని పిలుస్తారు. ఎందుకంటే మిగిలిన రకాలతో పోలిస్తే బంగినపిల్లి మామిడి పండు రుచే వేరు. అయితే గతంలో మామిడికాయలను పండించేందుకు వ్యాపారస్తులు హానికారక రసాయనాలు వినియోగిస్తూ వచ్చేవారు. వివిధ రకాల రసాయనాలతో పాటు కార్బైడ్ ఉపయోగించి మామిడికాయలను కాపు వేసి పండించేవారు. అయితే మారుతున్న పరిస్థితులతో పాటు అధికారుల సూచనలతో వ్యాపారస్తుల్లో మార్పు వచ్చి ఆ విధానానికి స్వస్తి చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు ఇతర ప్రాంతాల నుండి తెనాలికి దిగుమతి అవుతున్న మామిడికాయలను ఇక్కడ హోల్సేల్ వ్యాపారులు శాస్త్రీయ పద్ధతిలో కాపు వేసి పండిస్తూ విక్రయాలు చేపడుతున్నారు. కొందరు వ్యాపారులు మామిడికాయలను మగ్గపెట్టేందుకు ఏసీ ఛాంబర్లు ఏర్పాట్లు చేసి ఇథిలిన్ గ్యాస్ ఉపయోగించి శాస్త్రీయంగా కాయలు పండిస్తున్నారు. మరికొందరైతే స్వచ్ఛమైన పసుపు, కొబ్బరి పీచు ఉపయోగించి వాటి పొగ ద్వారా కాయలను మగ్గిస్తున్నారు. అయితే ఈ ఏడాది మామిడి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలోల లెక్కన విక్రయాలు జరుపుతూ క్వాలిటీని బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. ధర ఎంతైనా తప్పదు, ఏడాదికి ఒక్కసారి మాత్రమే దొరికే మామిడిని వదులుకోలేమంటూ కొందరైతే డజన్ల కొద్దీ కొనుగోలు చేసుకువెళ్తున్నారు. ఈ నెల 19వ తేదీన జరిగే శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశంలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నూతన కమిటీ ఎన్నిక జరపాలని శ్రీ కన్యకాపరమేశ్వరి వైద్య విద్యానిధి కమిటీ సభ్యులు కోరారు. అదేవిధంగా వైశ్య విద్యానిధి స్థలాన్ని విద్యానిధి హాస్టల్ వారికి అప్పగించాలని కోరారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కమిటీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారని, ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరారు. అదేవిధంగా వైశ్య సుప్రీంకోర్టు ద్వారా పొందిన వైశ్య విద్యానిధి స్థలాన్ని విద్యానిధి హాస్టల్ వారికి అప్పగించాలని కోరారు. సమావేశంలో వైశ్య విద్యానిధి కమిటీ కార్యదర్శి పెండాల వెంకట్రావు, కోశాధికారి పెండాల సుబ్బారావు, బచ్చు సాంబశివరావు, తాత శ్రీనివాసరావు, చుండూరు నాగమల్లికార్జునరావు, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, నిడమానూరి వెంకటరత్నం, గుర్రం భాస్కర సుధీర్, ఎక్కల శ్రీమన్నారాయణ, మువ్వల శ్రీనివాసరావు,
సామి రమేష్, తాలూరు సూర్యనారాయణ, గోనుగుంట్ల శ్రీనివాసరావు, మధ్య మల్లికార్జునరావు తదితరులతో పాటు కౌన్సిలర్ దేశు యుగంధర్, కూరపాటి రవికుమార్, కోన నాగేశ్వరరావు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. 2024 ఉదయం 11:40 కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జనరల్ బాడీ సమావేశం జరిగినని మనకి లెటర్ ద్వారా తెలియపరిచినారు. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా జనరల్ బాడీ అని రాయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రాసుకున్నాము పొమ్మడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మేమనేది ఏంటంటే ఈసారి జనరల్ బాడీ సమావేశంలో మినిట్స్లో రాయాల, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అది మినిట్స్లో రాసి మరి దాని టైం ప్రకారం మనం 21 రోజు ముందు మాకు నోటీసులు ఇచ్చి మీరు ఎన్నికలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం అనే దానికి చిన్న ఉదాహరణలు, అన్య మతస్థులకి అక్కడ గదుల్లో రూములు ఇవ్వడం, నెలల్లో ఒక్కొక్క వ్యక్తి లోపల ఉండడము, అక్కడే నాన్ వెజ్ తెచ్చుకోవడము, తినడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అది కూడా కాకుండా మరి ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటూ మరి వాళ్ళకే లోపలంతా దేవస్థానం లోపల అనేక రకమైనటువంటి వారు వచ్చి అక్కడ అదంతా కలుషితం చేయడము, అమ్మవారి ఆగ్రహానికి గురయ్యారు. అంతమంది గ్యారంటీ. మా కనికా పరమేశ్వరి అమ్మవారు అంటే చాలా శక్తి ఉన్నటువంటి మహాతల్లి. ఆమె సమక్షంలోనే ఈ రకాలన్నీ ఇటువంటి విషయాలు జరగడం వలన చాలా వయసుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి అందరూ కూడా వయసులంతా కూడా చాలామంది మాకు ఫోన్లు చేసి ఎన్నికలు జరపరా ఏంటి, ఈ రకంగా వదిలేశారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి మీరు కంపల్సరిగా ఈసారి ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి. పట్టణానికి చెందిన విశ్రాంత అధికారి మందలపు వెంకట సుబ్బారావు సహకారంతో గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. వెంకట సుబ్బారావు భార్య మందలపు అహల్య 3వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి మందలపు వెంకట సుబ్బారావు, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు. వెంకట సుబ్బారావు భార్య అహల్య 3వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా అహల్య చిత్రపటం వద్ద పొలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ, కస్తూర్బా మాతాజీలకు పూజలు చేశారు. ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. వెంకట సుబ్బారావు తన భార్య అహల్య జ్ఞాపకార్థం గాంధీ ఆశ్రమ శాశ్వత భవన నిర్మాణానికి గతంలో 5 లక్షల విరాళం అందజేసినట్లు వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. ఆమె ఎంతో ధన్యురాలని అన్నారు. కీర్తిశేషురాలు శ్రీమతి మందలపు వెంకట సుబ్బారావు గారి భార్య అహల్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మరి పూజలు నిర్వహించడం జరిగింది, శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మానవ జన్మ చాలా విలువైనది. మానవ జన్మ తరించాలంటే సనాతన ధర్మాల ప్రకారము అనంతరం కూడా జీవయాత్ర చక్కగా జరగటానికి గరుడ పురాణంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, కుమారులు కానీ ఆ యొక్క విధానానికి దాన ధర్మాలు, సనాతన ధర్మాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆ క్రమంలో మరి గౌరవనీయులు మందలపు వెంకట సుబ్బారావు గారు పెద్ద ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ముఖ్యంగా మా ఆశ్రమానికి, గాంధీ ఆశ్రమానికి 5 లక్షల రూపాయల విరాళం వారి భార్య జ్ఞాపకార్థం, అంటే అహల్య గారి జ్ఞాపకార్థం తీసుకొచ్చారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టడానికి ఇబ్బందిగా ఉన్న రోజుల్లో. అంతకుముందు 3 లక్షలు ఇచ్చారు తాగనరెడ్డి రాఘవరెడ్డి గారు బ్రదర్స్. అంటే ఎందుకు చెబుతున్నా అంటే, గుర్తింపు చెబుతున్నా అంటే, క్లిష్ట పరిస్థితులు ఇచ్చారు, తర్వాత చాలామంది ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో అహల్య గారు మమ్మల్ని ఆశీర్వదించారు అనుకున్నా, వాస్తవాన్ని చెప్పాలంటే. నేను అప్పుడు అన్నా, వెంకట సుబ్బారావు గారు ఇది 50,000 5 లక్షలు అంటే వారు ఒకటే అన్నారు, మీరు చేసిన దాంట్లో ఏముందిలేండి, ఆమె జ్ఞాపకార్థం ఉడతాభక్తికి ఇచ్చానన్నారు. అంటే అంత ఔదార్యం. వారు 5 లక్షలు ఇచ్చారని వారికి ఇప్పటికీ వేషించడం లేదు. అంత గొప్ప మనసు వారిది.
వారి ఇంటికి ఒకసారి వెళ్తే ఇప్పటికీ వారి శ్రీమతిని ఆరాధిస్తుంటారు. అది దాంపత్య జీవితం అంటే. దాంపత్య జీవితం అంటే అది. అసలు నేను ఆశ్చర్యపోయా. నేను ఆనాడు సీతారాములు చూశాను, ఇప్పుడు వీరిని చూస్తున్నా. వాసన ఎక్కడ నేను చూడలా. దండం పెట్టుకుంటారు, జీవితం చాలా గొప్పగా చేస్తారు. అందుకని ప్రత్యేకంగా ఈరోజు మన 11వ తారీఖున సింపుల్గా చేశాము తిథి రోజు. ఈరోజు ఇది కాబట్టి మనం చేయటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాలు పాటించండి. భగవంతుడు ఇచ్చినట్టు ఈ వరాన్ని, భార్యాభర్తల యొక్క సంబంధాన్ని పవిత్రంగా తీసుకొని ఒకరికొకళ్ళు ఆదర్శ దంపతులుగా ఉండి సమాజం స్ఫూర్తినివ్వాలని నా విజ్ఞప్తి. మా శ్రీమతి అయినటువంటి అహల్య గారికి 3వ వర్ధంతి. ఈ సందర్భంగా రామలింగాచారి గారు ఇక్కడ పూజ చేయటం చాలా ఆనందంగా ఉంది. అప్పుడు నేను ఈయన వచ్చి అడగల డబ్బులు, అసలు తెలియని కూడా తెలియదు. ఆయన మా బంధువులు ఎవరో ఉండి ఇట్లా ఆశ్రమం ఒకటి ఉంది పెడుతున్నారు, ఏదన్నా వాళ్ళకి ఇవ్వు అని చెప్తే నేను ఆయన ఇంటికి వెళ్ళి మరీ చెప్పొచ్చా ఇస్తా అని చెప్పాను. అందుకని ఆ రోజు ఇక్కడే తీసుకొచ్చి చెక్ తీసుకొచ్చి ఇవ్వటం జరిగిందనమాట. ఇప్పుడు ఆయన ఒంటరిగా ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం చేసేది చాలా తక్కువ. అందుకని ఏదో వృత్తభక్తిగా అంతవరకు చేస్తాము. ఆయన ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నారంటే ఆమె ఆత్మశాంతి ఇస్తుంది. అందువల్ల కేదారినాథ్ ఆలయ మ్యూజియం నిర్మాణం నిపుణుడిగా తెనాలికి చెందిన ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయం సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపుణుడుగా తెనాలికి చెందిన ప్రముఖ స్థపతి, పునరావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ ప్రకారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేదార్నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా మ్యూజియంను నిర్మించనున్నారు. మ్యూజియంలోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేయనున్న ప్రదర్శితాలను ఎంపిక చేసేందుకు ఇటీవల ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ శివనాగిరెడ్డి పాల్గొని వివిధ సూచనలు చేశారు. కేదార్ పరిచయ మ్యూజియంలోని 3 గ్యాలరీల్లో మొదటి గ్యాలరీలో తీర్థస్థలంగా కేదార్నాథ్, రెండో గ్యాలరీలో శివుని కుటుంబం, శివారాధన, మూడో గ్యాలరీలో స్థానిక సంప్రదాయాలు, సాంస్కృతిక అంశాలు ఉంటాయని డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు. ఆలయం వెనుక ప్రాకారంలో లోపలి వైపైన శివుని 1000 పేర్లు, శివుని ఆయుధాలు చోటు చేసుకుంటాయని తెలియజేశారు. కేదార్నాథ్ ఆలయం వెనుక నిర్మిస్తున్న శివ ఉద్యానవనంలో ప్రదర్శించే శివరూప శిల్పాలపై జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొన్నారు. కమిటీ సభ్యులు హాజరైన ఆ సమావేశంలో వివిధ రాజవంశాలకు చెందిన చారిత్రక శివుని శిల్పాల ఎంపికలో స్థపతిగా అభిప్రాయాలను ఆయన తెలియజేశారు. తెనాలి మండలం అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసస్వామి దాస శేష స్వామి వార్ల గురు పరంపర పీఠం దాసకుడిలో శ్రీ కోదండరామ సేవా ధర్మ సమాజం ఆధ్వర్యంలో 67వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చన మహోత్సవం ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం 1,00,000 మల్లెపూల పూజ యజ్ఞం నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురులోని అత్యంత పురాతనమైన ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి దాస శేషస్వామి వార్ల గురు పరంపర పీఠం దాసకుటిలో 67వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. శ్రీ కోదండరామ సేవా ధర్మ సమాజ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న మహోత్సవంలో భాగంగా బుధవారం 1,00,000 మల్లెపూల పూజ యజ్ఞం నిర్వహించారు. 19వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవ కార్యక్రమాలు ఉలిచి సీతారామ శర్మ, కనగాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. బుధవారం జరిగిన 1,00,000 మల్లెపూల పూజ మహాయజ్ఞం హైదరాబాదుకు చెందిన గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రామాయణ యజ్ఞం అత్యంత వైభవంగా జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో హైదరాబాదుకు చెందిన శ్రీనివాసరావు, వైజాగ్ నుంచి శ్రీనివాసరావు, తాండవకృష్ణ, గుంటూరుకు చెందిన సుబ్బారావు, అంగలకుదురు నుంచి రామదాసు, రామచంద్రరావు, కోదాడ నుంచి నరసింహరావు, చీరాల నుంచి సత్యప్రసాదులు ఈ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. 19వ తేదీ వరకు వివిధ యజ్ఞాలు, హోమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఆంధ్ర వాల్మీకి రామాయణానికి 24,000 శ్లోకాలకు 24 పద్యాలు అర్ధతార్పర్యంతో 69 ఏట ఒక గిద్ద ఆవుపాలు తీసుకొని 20 గంటల చొప్పున శ్రమించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్ప ద్వారా 1922 ఆ ప్రాంతంలో ఆంధ్ర అంతా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయము పునరుద్ధరణ గావించారు.
దీని మీద శతకం రాశారు. ఒక గాలి గోపురానికి సుమారు 6 రోజులను 3 లక్షలైంది. అమ్మవారి సొమ్ములు, రథాలు నిత్యంగా ఇబ్బంది లేకుండా అన్నీ చేసి అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేశారు. ద్వితీయ గురుగారు దాసశేష స్వామివారు కొంతకాలం అక్కడ ఉండి 1946లో అంగళగుతులకు ఇచ్చేశారు. 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని 50 ఎకరాలు పందిళ్ళేసి 27 రోజుల పాటు యాగాలు, అన్నదానం జరిగింది. అప్పుడు దోసకాయ యజ్ఞం అని ఇదంతా బాగా ప్రచారం అయింది. ఆ రోజుల్లోనే మన భారతదేశం మొత్తము విపరీతంగా తెలిసింది, మంచి ప్రచారం వచ్చింది. తర్వాత తృతీయ గురువు గారు 1981లో సీతాయజ్ఞం చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. పంచమ గురువు గారు రామానుజదాస స్వామి వారి ఆధ్వర్యంలో 2008లో సుందరకాండ యజ్ఞం చేశాము. సుమారు 2 లక్షల మందికి అన్నదానం జరిగింది. 2018లో రామాయణ యజ్ఞం చేశాము. 1,00,000 మందికి అన్నదానం జరిగింది. ఇక్కడ విశేషం అంటే రోజుకి 100 శాలగ్రాములకి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఎక్కడ ఒక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలోనే 108 శాలగ్రామూర్తులు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఎక్కడా లేవు. ఇది చాలా పవిత్రమైన ప్రదేశము. అయోధ్య యంత్రం వచ్చిన సందర్భంగా ఈ సంవత్సరం మల్లెపూల పూజలు గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రామాయణం సంపూర్ణ రామాయణ యజ్ఞం చేస్తున్నాము. మొన్న 9వ తారీఖు మొదలుపెట్టాము. ఈరోజు సుందరకాండ అయింది. ఇంకా 3 రోజులు ఉన్నది. రోజుకో కార్యక్రమం, కళ్యాణాలు, సత్యనామతాలు ఉన్నాయి. రేపు గోదాదేవి కళ్యాణము, ఎల్లుండి సీతామ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా అభిషేకము, పూలతో అలంకారం జరుగుతుంది. శనివారం నాడు శ్రీ సీతారాముల వారి కళ్యాణం, ఆదివారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎంతోమందికి వారి వారి కోరికలు తీరినవి. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, వారి ఆర్థిక బాధలు తీరినాయి. ఎంతో శక్తివంతమైన పీఠము. కాబట్టి మీరు కూడా పాల్గొని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొవచ్చును. నేను అధ్యక్షుడు. నా పేరు విలిచి సీతారాం శర్మ. పట్టాభి 9966153156. పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమని బ్రాహ్మణ సంఘ నాయకులు పేర్కొన్నారు. కొలకలూరులో జరిగిన విప్రసేవ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తెనాలి రూరల్ కొలకలూరు గ్రామంలో గల రాజలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మండప ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్రసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దీవి అనంతబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక సంస్థ ద్వారా ప్రవాసాంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకర్త, ప్రముఖ ఆగమ పండితులు దీవి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్రసేవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమన్నారు. నేటి సమాజంలో లోకహితాన్ని, పురాహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబోచుతున్న బ్రాహ్మణ జాతికి సేవలు అందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు, కృషి పుణ్యప్రదమన్నారు. కార్యక్రమంలో ప్రభాస భారతీయులు, పండిత దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, చెన్నకేశవ స్వామివారి ఆలయ అర్చకులు దీవి సీతారామాచార్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకారిణి దీవి లావణ్య, వైఖానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి, వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, వైఖానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామ మనోహర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పరాశరం రామగోపాల్, వైఖానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు, అర్చకులు దీవి శ్రీనివాస వరప్రసాద్, డాక్టర్ దీవి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, రఘురామాచార్యులు, దీవి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 45 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹1,50,000 విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు జరిపి వేదపారాయణం నిర్వహించారు. చేసేది ఎవరు, సేవించుకునేవాడు ఎవరు, దాత ఎవరు, దానం పొందేది ఎవరు, దోచేది ఎవరు, దోచుకునేవాడు ఎవడు, ప్రేమించేది ఎవరు, ప్రేమించబడేవాడు ఎవరు, ఇదంతా కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే, ఆ పొందేవాడు కూడా పరమాత్మే.
అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటివి నారాయణుడి యొక్క సన్నిధానం ఉంది. నారా అంటేనే నీరు అర్థం వస్తుంది. ఆ నీరు లేకపోతే, జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు. అటువంటి అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్త్రం ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొక్క బతకదండి. మనం కూడా నీరు లేకపోతే మనం బతకాం. అటువంటి ఆ పరమాత్మ అందించేటువంటి పదార్థాలతో కూడిన ఆ స్వయం పాకం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ, అట్లాగే కురము యొక్క హితాన్ని కాంక్షించి సేవలు అందించే పురోహితులు, అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ర పూజా కార్యక్రమంగా ఒకటి ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంతు మనకున్న ధనాన్ని దారిద్ర్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి. అంతేకాదు మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాలు చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే చివరికి ఏమవుతుందో దొంగల పాలో రాజుల పాలో ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన అందరికీ స్వాములు, మీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను చిన్న విషయం చెప్తాను. విషయం ఏంటంటే చక్కగా ఈ పుస్తకంలోని చీమకి వేసిన పంచదార, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గడ్డి కానీ ఏదైనా అవ్వచ్చు, అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మనం ఎప్పుడు కాపాడుకుంటాము. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ పండ్ల రారాజు మామిడికి మార్కెట్లో డిమాండ్, కొనుగోలుదారులకు మంట పుట్టిస్తున్న మామిడి పండ్ల ధరలు. కొలకలూరులో గురువారం నుండి రాష్ట్ర స్థాయి దశమ నాటికల పోటీలు, కొలంకపురి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజులు నిర్వహణ, కళారంగ ప్రముఖుల స్మారక పురస్కారాల ప్రదానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.